మామూలుగానే అనసూయ ఏ ట్వీట్ చేసినా దాన్ని ట్విస్ట్ చేసి రకరకాల వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు అనసూయ ట్వీట్లు కూడా దమ్ముంటే రారా శివాజీ తేల్చుకుందాం అన్నట్టుగా ఆమె ట్వీట్ చేసిందని చెప్తున్నారు. నిజానికి ఆమె దమ్ముంటే రా అనో లేకపోతే తేల్చుకుందాం అనో ఛాలెంజ్ చేయలేదు, కానీ ట్వీట్లో ఎసెన్స్ అయితే అలాగా ఉంది. అంటే నన్ను ఎవరు ఆపలేరు, నేను భయపడను, నేను నా రూట్లో నేను ధైర్యంగా వెళ్తాను అన్నట్టుగా ఆమె ట్వీట్ చేసింది. అట్లాగే నా ట్వీట్లని రాంగ్గా ఇంటర్ప్రెట్ చేస్తున్నారు, నెరేటివ్ని మార్చేసి నేను చెప్పింది ఒకటైతే మీరు మార్చి దాన్ని ప్రచారం చేస్తున్నారు అనేది కూడా ఆమె చెప్తుంది. ఆమె ఎక్కడ బేలగానో ఏడుస్తూనో లేకపోతే తప్పైపోయిందనో నన్ను వదిలేయండనో అలాగేమీ అడుక్కోవట్లేదు. గట్టిగా ఆమె ట్వీట్లతో రిప్లైలు అయితే అందరికీ ఇస్తుంది. అందుకని వరుస ట్వీట్లు చేస్తుంది. ఆమె ప్రధానంగా ఏమంటే ఆమె ట్వీట్లలో ఉండేది కొంతమంది అసూయ పడుతున్నారు నా పట్ల, అంటే ఒక యాక్టివ్గా ఉన్న విమెన్ని వ్యతిరేకించడం అనేది సమాజంలో ఉంటుంది. మహిళలు కూడా చాలామంది చేస్తున్నారు, మగవాళ్లే కాకుండా. సో ఇదేంటంటే బలమైన పితృస్వామ్యం మన సమాజంలో ఉంది కాబట్టి వాళ్ళు చేస్తారు. అలాగే ఒక డైనమిక్గా యాక్టివ్గా ఉన్న విమెన్ని ఇలాగ చాలామందికి నచ్చదు అలాగా ఉంటే అనేది కూడా మాట్లాడింది. అలాగే నా వయసు 40, నన్నేమో ఆంటీ అని పిలుస్తున్నారు, శివాజీకి 54, ఆయనేమో సారు గారు అని పిలుస్తున్నారు, ఇది వివక్షత కాదా అనేది కూడా ఆమె అడుగుతుంది. సో అంటే ఈమె అడిగేవన్నీ న్యాయమైన ప్రశ్నలే అండి, ఇక్కడేమీ ఇది లేదు. కాకపోతే ఏంటంటే ఆమె కావాలనే రెచ్చగొట్టినట్టుగా మళ్ళీ బికినీ వీడియోలు చేయడం, అది కొంత అవన్నీ మళ్ళీ చేయడం వల్ల జనాల్ని కావాలని ఇన్స్టిగేట్ చేసినట్టు అయింది. మామూలుగా సమాధానం ఇవ్వచ్చు, దీన్ని చర్చించవచ్చు. సో అంటే ఎప్పుడైనా కూడా ఏమవుతుందంటే సబ్జెక్టుని డిస్కస్ చేయాలి. ఇక్కడ చాలామంది ఆమె చేస్తున్నది, ఆమెని వ్యతిరేకించే వాళ్ళు ఇంకా నీచంగా చేస్తున్నారు. అదేంటి ఇప్పుడు శివాజీ పక్కకి వెళ్ళిపోయి అంటే పిల్లలు వర్సెస్ ఆమెగా మారిపోయింది. ఆమె శివాజీ ఒకసారి నీ రుణం తీర్చుకుంటాను అనేది చెప్పాడు, అక్కడితో శివాజీ ఇంకేం మాట్లాడలేదు, ఆమెను ఉద్దేశించి ఏం మాట్లాడలేదు. కానీ ఆమె టార్గెట్ అయిపోయింది. ఇప్పుడు ఆమె టార్గెట్ అయిపోయి జనాలకు, ముఖ్యంగా తెలుగుదేశం జనసేన కార్యకర్తలు కావచ్చు, లేకపోతే చాలామంది సామాన్య ప్రజలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఆమెను టార్గెట్ చేస్తున్నారు. ఆమె ఏదో విలన్ అయినట్టు. ఆమె వల్ల ఎవరికేం నష్టం జరిగింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె బట్టలు ఆమె వేసుకుంది, సరే అది చర్చించవచ్చు, అలా పిల్లలతో నువ్వు వెళ్ళొచ్చా అనే విషయాన్ని చర్చించవచ్చు, దానికి సమాధానం ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో ఒక ఆవిడ ఫాతిమా అనుకుంటా, న్యూడ్ బాడీగా పిల్లలతో పెయింటింగ్ వేయించుకుంది, చిన్నపిల్లలే, వాళ్ళతో న్యూడ్ బాడీ. అది కూడా కోర్టు వరకు కూడా వెళ్ళింది, కోర్టు కూడా ఆమెను సపోర్ట్ చేసింది. సో అది మామూలుగా పిల్లలతో పేరెంట్స్ న్యూడిటీ ఎప్పటి వరకు ఉండాలి ఏంటనేది అది ఇంటర్నేషనల్గా డిబేట్ జరుగుతుంది. అంటే మన పిల్లలు పెద్ద, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక 10 ఏళ్ల పాపకి వాళ్ళ తండ్రి స్నానం చేయించచ్చా లేదా అన్న ఒక చర్చ జరుగుతుంది. అలాగే చాలా విషయాలు చర్చ జరగచ్చు. అవి దాన్ని మనం ఏదో మోరల్ యాంగిల్లో తీసుకునేవాల్సిన అవసరం లేదు. అంటే ఎప్పటి వరకు తల్లిదండ్రులు న్యూడ్గా పిల్లల ముందు ఉండొచ్చు అనేది ఒక అంశం. కానీ ఇక్కడ అది చర్చ చేయొచ్చు, కానీ ఆమెనేదో ఒక నేరస్తురాల్లాగా ఆమె ఏదో సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నట్టు అంటే ఏమైపోతుంది? ఇది స్త్రీల ఈక్వాలిటీ మీదే జరుగుతుంది, మగవాళ్ళ మీద జరగదు. మగవాళ్ళు బట్టలు లేకుండా పోతున్న చాలా చోట్ల న్యూడ్గా ఉంటారు.